సబ్వే నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నాము. Say hi. ఇప్పుడు మేము చాంబర్ స్ట్రీట్ నుంచి సబ్వే ఎక్కి చాంబర్ స్ట్రీట్ దిగాము. ఇప్పుడు చాంబర్ స్ట్రీట్ నుంచి ఫెరీ ఎక్కడానికి వెళ్తున్నాము. అది ఏంటంటే బ్రూక్ఫీల్డ్ ప్యాలెస్ అని టర్మినల్ అక్కడ ఉందన్నమాట. అక్కడ నుంచి ఫెరీ బోట్ ఉంటుంది. ఆ ఫెరీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నాము ఇప్పుడు మేము. సో అది వెళ్ళాలంటే కారు వెళ్ళొచ్చు, కాకపోతే పార్కింగ్ ఛార్జెస్ అన్నీ చాలా అయిపోతాయంట. అందరూ సజెస్ట్ చేశారు సబ్వే ఇస్ బెస్ట్ అని చెప్పి. కానీ అది కూడా డైరెక్ట్గా ఏం లేదు, 2-3 మారాలి. ఇవన్నీ కనుక్కుంటూ చేసుకుంటూ గూగుల్ నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ బిల్డింగ్స్ చూడడానికి కళ్ళు చెదిరిపోతున్నాయి. మనం ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. అక్కడ సిగ్నల్ వస్తుంది కదా, అయితే వెళ్ళాలి. ముంబైలో వెళ్ళిపోకూడదు. లోకల్ ట్రైన్ ఎక్కాము. నాకైతే ముంబై ట్రైన్స్ బాగున్నాయి అనిపించింది అంతా చూస్తే. కమ్ వాక్. న్యూయార్క్ అందంగా ఒక పక్క కనిపిస్తే చండాలంగా ఇంకో పక్క మాకు కనిపిస్తుంది. సో రెండు ఉంటాయి కదా, కాయిన్కి 2 సైడ్స్ లాగా వృద్ధానికి 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి అందము ఉంది, చండాలము ఉంది మాట. ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ అనుకుంటా, బాగా ఎక్కువ. అదేంటి వాడుతున్నారు చెప్పావు? అది స్మెల్ విపరీతంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ స్మెల్ వస్తుంది. భరించలేకపోతున్నాం. జనాలు ఎక్కువ క్రౌడీగా ఉంటే మటుకు అక్కడ విపరీతంగా వస్తుంది అన్నమాట స్మెల్. మంచి షూస్ వేసుకుని రండి ఎప్పుడైనా న్యూయార్క్ వస్తే. వాకింగ్ ఎక్కువ ఉంటుంది బాగా. ఇక్కడ ఎలక్ట్రికల్ సైకిల్స్ అని అన్నీ బాగుంటాయి. ఎప్పుడు డెవలప్ అయిపోయిందో తెలియదు కదా మనకి. సో ఈ రోడ్ వైడనింగ్లు అవన్నీ ఉండవు అన్నమాట ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. అందుకే రోడ్స్ అన్ని ఇరుకిరికి అయిపోయి. ఇప్పుడు అంటే ఎలక్ట్రికల్ బైక్స్ లాగా సైకిల్స్ కి ఒక పాత్ ఇది చూపిద్దాం. పాత్ సైక్లింగ్ చేస్తారు ఇక్కడ. అది హెవీ వెహికల్స్. ఇంకా హెవీ వెహికల్స్ అంటే ఓన్లీ కార్స్ అన్నమాట, అంతే. ఇక ఇదంతా ఫుట్పాత్ వాకింగ్కి. స్ట్రీట్ ఫుడ్స్ ఉంటుంటే మధ్య మధ్యలో. ట్రైపాడ్ కూడా సరిపోవట్లేదు అన్నమాట ఈ బిల్డింగ్స్ని చూపించడానికి, అంత పెద్దగా ఉన్నాయి కింద నుంచి పై దాకా. న్యూయార్క్ కౌంటీ సుప్రీం కోర్ట్ సివిల్ టర్మ్. ఇది కోర్ట్ అనుకుంటా. ఉండమ్మా, కాఫీ హౌస్, బ్రేక్ఫాస్ట్ అండ్ మోర్. న్యూయార్క్లో ఏదో దోశ బండి ఉందని అన్నారు. అది ఇప్పటికి వచ్చి మాకు కనబడలేదు ఎక్కడన్నా. ఇది ఎగ్జిట్ అమ్మా నాన్న, ఇది ఎగ్జిట్ కాదే పద.
అవుతుంది. హాయ్. సో ఇక్కడ వీఆర్ గోయింగ్ టు లిబర్టీ హౌస్ స్టాచ్యూ. వీ హ్యావ్ 2 టికెట్స్. సో ఇక్కడ ఏంటంటే చాలామంది బయట ఉంటారు, వాళ్ళు టికెట్స్ కావాలా అని అడుగుతూ ఉంటారు. మనం ఏంటంటే ఒక టైం స్లాట్, ఏదో ఒక టైం, మనం 1 o'clock వెళ్తామా 2 o'clock వెళ్తామా టైం పెట్టుకొని ఆ టైంకి మనం చెప్పాలన్నమాట. సో రాబర్ట్కి వెళ్ళి ఇక్కడ కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో తీసుకోవడమే కరెక్ట్. నడుస్తూనే ఉన్నా, ఇంకా రావట్లేదు. ఇదేంటి? సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఇలా కనిపిస్తుంది. దీనికి అలాంటివన్నీ చెక్ చేసి పంపిస్తారంట. We're going to statue. జనాలు ఎక్కువ ఉన్నారు. ఇటు అటు ఊగుతుంది. సారీ. Apparatus are stored on the top deck. We do not anticipate using any of this equipment, but feel free to contact a crew member if you have any questions. Security is also a concern for all. Please do not leave any bags or packages unattended, and be sure to take all of your belongings. బకెట్ లిస్ట్ ఒక వండర్ అయ్యింది. ఫోటో తీసుకున్నా, వీడియో అవుతుంది కదా, వీడియో తర్వాత ఫోటో తీసుకున్నా. దగ్గరికి వచ్చాను. లైట్ ఇది తిరిగి ఫేస్ సరే కదా.
We made it.